హాయ్ అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్కి ఎటువంటి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి స్పెషల్గా తయారు చేసిన డయాబెటిక్ లంచ్ బాక్స్. ఇందులో 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్, ఆల్వేస్ స్టార్ట్ విత్ సలాడ్. ఈ సలాడ్ 1 కప్ ఆఫ్ సలాడ్ తీసుకుంటే అందులో 4 గ్రామ్స్ ఫైబర్, 2 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈ సలాడ్స్లో డిఫరెంట్ మీకు కైండ్ ఆఫ్ క్యారెట్, కుకుంబర్ లాంటి సలాడ్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. దీని తర్వాత 1 కప్ ఆఫ్ రైస్, అది మీరు ఒక 30 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అందులో. దాని తర్వాత ఈ 1 కప్ ఆఫ్ దాల్, అంటే అరౌండ్ 150 గ్రామ్స్ దాల్ పెట్టుకుంటే అందులో 10 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ 1 కప్ ఆఫ్ మిక్స్డ్ వెజిటబుల్స్. ఈ మిక్స్డ్ వెజిటబుల్స్లో మీకు చూసుకుంటే 13 గ్రామ్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటాయి, అరౌండ్ 8 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది, అరౌండ్ 3 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఆల్వేస్ స్టార్ట్ విత్ సలాడ్. 1 కప్ ఆఫ్ సలాడ్ తీసుకుంటే అందులో 4 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది అండ్ 2 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో చూసారా ఎంత స్పేస్ ఉంటుందో మీ సలాడ్కి. తర్వాత 1 కప్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. కప్ చూసారా ఎంత తక్కువ ఉంది రైస్ అనేది. రైస్ క్వాంటిటీ తీసుకుంటే ఇందులో ఒక 27 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ వస్తాయి. ఈ రైస్కి ఒక 1 కప్ ఆఫ్ దాల్ వేసుకుంటే ఇందులో 150 గ్రామ్స్ దాల్ తీసుకుంటే 10 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అలానే 1 కప్ ఆఫ్ మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే కర్రీ తీసుకుంటే దీంట్లో 13% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ 3 గ్రామ్స్ ప్రోటీన్ అండ్ 8 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. సో మీరు చూసుకుంటే ఎక్కువ శాతం మిక్స్డ్ వెజిటబుల్స్ అండ్ కర్రీ పెట్టుకుంటే, అండ్ నెక్స్ట్ ఏంటంటే దాల్ ఉంటుంది, అండ్ అతి తక్కువ క్వాంటిటీయే మీరు రైస్ తీసుకోవాలి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి వాడే లంచ్ బాక్స్. ఇదే సింపుల్గా చెప్పాలనుకుంటే ఈ డయాబెటీస్ లంచ్ బాక్స్లో మీరు మనం మామూలుగా తినే దాంట్లో ఏంటంటే కర్రీ, రోటీ, రైస్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనం తీసుకునే దాంట్లో 75% కార్బోహైడ్రేట్ ఉంటుంది, అరౌండ్ 15% ఫ్యాట్ ఉంటుంది, అరౌండ్ 10% ప్రోటీన్ ఉంటుంది. అదే మనం ఏం తినాలి ఈ లంచ్ బాక్స్గా తీసుకుంటే 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొని, 1 కప్ ఆఫ్ దాల్ తీసుకొని, 1 కప్ ఆఫ్ సలాడ్ అండ్ 1 కప్ ఆఫ్ మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకుంటే మీకు ఓన్లీ 53% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ 25% ఫ్యాట్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఆల్సో 22% ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం లంచ్ బాక్స్ పెట్టుకున్నామో, ఎవరికైనా షుగర్ వాల్యూ 180 ఉంది అనుకుంటే వాళ్ళు 180 నుంచి 125కి షుగర్ వాల్యూని మనం కంట్రోల్ చేయవచ్చు. సో ఇదే చెప్పాలంటే డయాబెటిక్ లంచ్ బాక్స్. సో వీటిలో మనం మిక్స్డ్ వెజిటబుల్స్, దాల్, సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి, రైస్ క్వాంటిటీ తగ్గించాలి. థ్యాంక్ యూ సో మచ్.